ఈనాడులో ఇంకొక వార్త వచ్చింది. రుణగ్రహీతలకు భారీ ఊరట అంటూ తాజాగా 0.50% అంటే తగ్గిన రెపో ఈ ఏడాదిలో 1% అంటూ రుణం తీసుకొని ఇల్లు వాహనం కొనాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. రెపో రేట్ని 50 బేసిస్ పాయింట్ల దగ్గర అంటే 0.5% తగ్గించిందట. సో 5.5% చేర్చింది. ఈ ఏడాదిలో చూస్తే ఇంతకు ముందే 2 సార్లుగా 0.25% చొప్పున కోత విధించడంతో తాజా తగ్గింపుతో కలిపి మొత్తం 1% మేర రెపో రేట్లో ఊరట కలిగింది. ఇది సామాన్యులకు ముఖ్యంగా గృహ రుణం, వాహన రుణం అంటే హోమ్ లోన్, అట్లే కార్ లోన్ తీసుకుంటాం కదా, బైక్ లోన్, వాళ్ళకి ప్రయోజనం కలిగించే అంశం. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్తగా అప్పు తీసుకునే వారికి ఈ మేర ఉపశమనం కలిగించే చర్యలను బ్యాంకులు ప్రారంభిస్తాయి. దీంతో ఈ నెలవారీ కిస్తీ, ఈఎంఐ లేదా రుణం చెల్లించే కాల వ్యవధి తగ్గే అవకాశం ఉంది. వడ్డీ నిర్ణయం ఇలా అంటూ బ్యాంకులు తమ వడ్డీ రేటుకు ప్రామాణికంగా రెపోని పరిగణిస్తాయి. అయితే సో రెపో రేటుపై 2.5 to 2.75% అదనంగా వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంటాయి. ప్రస్తుత రెపో రేటును బట్టి చూస్తే గృహ రుణ రేట్లు 8% దరిదాపుల్లోకి వచ్చినట్లే. 800కు మించి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు 0.25% మేర వడ్డీ రాయితీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపుల చరిత్ర బాగా ఉన్న వారికి 7.75% పైనే రుణం లభించే అవకాశాలు లేకపోలేదు. కోవిడ్ సమయంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అధిక మొత్తంలో రుణార్హత లభించింది. ఆ తర్వాత వడ్డీ రేట్లు పెరగడంతో అప్పుడు రుణం తీసుకున్న వారందరికీ ఇటీవల వరకు వడ్డీ భారంగా మారింది. ఇప్పుడు రెపో రేటు దిగి రావడంతో ప్రధానంగా వీరికి ఊరట లభించనుంది. అంటూ 1% తగ్గితే ప్రయోజనం ఎంత అంటూ ఎంత ప్రయోజనం జరుగుతుంది. జనరల్గా 1% తగ్గితే మనకి ఎంత ఉపయోగం అవుతుంది అంటే ఈ ఏడాదిలో రుణాలపై వడ్డీ రేటు 1% అంటే తగ్గినట్లు అయ్యింది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ ఏడాది జనవరిలో 60 లక్షల గృహ రుణాన్ని అంటే హోమ్ లోన్ కనుక తీసుకుంటే 8.75% వడ్డీ రేటు పైన 25 ఏళ్ల వ్యవధికి తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు నెలవారీ వాయిదా సుమారుగా 49,329 అవుతుంది. అయితే మొత్తం రుణం తీరే నాటికి 60 లక్షల అసలుపై రూపాయలు 87,98,585 రూపాయల వడ్డీ పడుతుంది. ఆ లెక్కన 25 ఏళ్లలో రుణం తీరే నాటికి చెల్లించే మొత్తం 1,47,98,585 రూపాయలు అవుతుంది. అయితే అదే వ్యక్తి ఇప్పుడు రుణం తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు వర్తించే వడ్డీ 7.75% లెక్కన ఈఎంఐ కనుక అయితే ఆ ఈఎంఐ 49,000కి వెళ్ళి చక్కగా 45,000కి పడిపోతుంది. అయితే మొత్తం రుణ వ్యవధికి వడ్డీ రూపాయలు 75,95,918 అవుతుంది. అంటే 87 లక్షలకించి 75 లక్షలు అంటే 12 లక్షల రూపాయలు ఆయన పే చేసే నాటికి తగ్గిపోతుంది. అంటే 1%లో ఇంత తేడా కనిపిస్తుంది. అంటే 12 లక్షలకు పైగా ప్రయోజనం కలుగుతుంది అన్నమాట. లేదా వ్యవధి మారుతుంది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉంటే వాళ్ళకేం చేస్తారంటే అంటే ఇది తగ్గించకుండా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గకుండా డైరెక్ట్గా టెన్యూర్ని తగ్గిస్తారు. ఫర్ సపోజ్ ఇప్పటికే రుణాలు తీసుకున్న వారి బ్యాంకులు ఈఎంఐ మొత్తాన్ని తగ్గించవు కానీ చెల్లింపు వ్యవధిని సర్దుబాటు చేస్తాయి. ఉదాహరణకు 60 లక్షల రుణం తీసుకున్నటువంటి 8.75% వడ్డీతో నెలకు 49,329 వాయిదా చొప్పున 300 నెలల పాటు చెల్లించాలని అనుకుందాం. వడ్డీ రేటు 7.75% దిగొస్తే అదే ఈఎంఐని కొనసాగిస్తే రుణం 239 నెలల్లోనే తీరిపోతుంది. అంటే దాదాపు 61 నెలల వ్యవధి తగ్గుతుంది. ఇందుకోసం మీ గృహ రుణం ఉన్న బ్యాంకును సంప్రదించడం లేదా ఆన్లైన్లో రుణ ఖాతా వివరాలను పరిశీలిస్తే వ్యవధిలో వచ్చిన మార్పులు తెలుస్తాయి. కాస్త నెమ్మదిగా ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పుడు ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు వెంటనే తమ ఖాతాదారులకు అందించాలనేది నిబంధన. కొన్ని ప్రముఖ బ్యాంకులు ఈ విషయంలో వేగంగానే స్పందిస్తున్నా కొన్ని మాత్రం ఈ ప్రయోజనాన్ని బదిలీ చేసేందుకు 2-3 నెలల సమయం తీసుకుంటున్నారంటూ ఇక్కడ చాలా ఉపయోగకరమైనటువంటి వార్త, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఆర్బీఐ రెపో రేటు తగ్గడం వల్ల 1% ఇంట్రెస్ట్ రేటు పడిపోతే మనకి మన కట్టే టెన్యూర్ అంటే ఈఎంఐలు ఉంటాయి కదా, కిస్తీలు ఉంటాయి కదా, అవన్నీ తగ్గుతాయి. ఫర్ సపోజ్ ఒక 30 నెలలకు మనం లోన్ పెట్టుకున్నాం అనుకో, 25 నెలలకు 22 నెలలకు పడిపోతుంది. అంటే ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఆల్రెడీ లోన్ తీసుకొని ఉన్నాం కాబట్టి గతంలో ఎప్పుడో ఈ మధ్య లోన్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు అది 1% తగ్గుతుంది. అది ఎట్లయినా వాళ్ళకి లాభం అవుతుంది, అది నో డౌట్. కానీ ఆల్రెడీ కార్ లోనో, బండి లోనో, లేకపోతే ఇంకో ట్రాక్టర్ లోనో, ఇంకోటి ఏదైనా ఉంటే బ్యాంకులు ఈ రెపో రేట్ని తగ్గించడం వల్ల మనకి ఆ ఈఎంఐ తగ్గదు, ఇప్పుడు టెన్యూర్ తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పోతే అరే ఇంట్రెస్ట్ అంతే ఉంది కానీ మరి ఏంది తగ్గలేదు అంటే 30 నెలలు కట్టేది ఒక 5-6 నెలల్లో లేకపోతే అదేదో ఫరక్ ఎంతైతే ఉందో ఆ ఫరక్ని తగ్గిస్తారు. సో అది మీకు ఉపయోగపడుతుంది. ఎవరైనా లోన్లు ఉన్న వాళ్ళు ఉంటే మీ బ్యాంకులను సంప్రదించండి లేదా ఆన్లైన్లో యాప్ ఉంటుంది, అది అందులో తెలుస్తుంది ఆ డిఫరెన్స్ కూడా.